తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘన నివాళి. మొయినాబాద్లో జయంతి వేడుకలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుని రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాల ప్రజలను జాగృతపరిచి స్వరాష్ట్ర ఆకాంక్షను రగిల్చిన ఆయన పద్ధతులు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మొయినాబాద్ మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఈ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు మాధవరెడ్డి, మొయినాబాద్ మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహచారి, అధ్యక్షుడు రాంపల్లి సంతోష్ కుమార్ చారి, వైస్ ప్రెసిడెంట్ దర్శన్ చారి పాల్గొన్నారు. వీరితో పాటు కోశాధికారి రమేష్ చారి, ప్రచార కార్యదర్శి కమ్మరి శ్రీనివాస్ చారి, మాజీ అధ్యక్షులు కృష్ణమాచారి, అలంపురి మోహనచారి, రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొని జయశంకర్ సార్కు జోహార్లు అర్పించారు. మొయినాబాద్ మండలంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా మొయినాబాద్ మండలంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆచార్య జయశంకర్ గారు ప్రొఫెసర్ గారు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ సాధన గురించి 1956 నుంచి 2014 వరకు ఆయన ఆశయాలతో తెలంగాణ సాధించడం జరిగింది. కానీ అతని ఆశయాలు, అతను ఏమైతే కోరికలు కోరికో తెలంగాణ ఉద్యమం చేసి ఆశయాలు ఇంకా మొత్తము ఫలించలేవు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా జయశంకర్ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఆయన ఆశయాలు పాటిస్తూ మేము రాబోయే యువతకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అభివృద్ధికి ఎంతైనా ఆయన ఆశయాలకు పాటుపడతామని చెప్పి కోరుతూ, ముఖ్యంగా జయశంకర్ గారు తెలంగాణ అభివృద్ధికి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అవన్నీ వారి ఆశయాలకు కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధి చేయాలని, పల్లె అభివృద్ధి చేయాలని, పల్లెల్లో రైతులకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండి తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా నీళ్ల గురించి కానీ ఆంధ్ర పాలకులను బెదిరించి ఆయన ఉద్యమంలో తెలంగాణ సాధించిందో కేసీఆర్ నాయకత్వానికి వెన్నుగా ఉండి ఆయన చాలా కార్యక్రమాలు చేసింది. కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున జయశంకర్ గారికి, కేటీఆర్ వర్కింగ్ తరఫున వారికి, మా మొయినాబాద్ మండల్ చెవుల కాన్స్టిట్యూన్సీ వారికి ముఖ్యంగా వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, రాబోయే రోజుల్లో కూడా జయశంకర్ గారి ఆశయాలను మేము ఈ ప్రాంతానికి అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి కోరుతూ, జయశంకర్ ఆశయాల గురించి యువత, మహిళ ప్రతి ఒక్కరు వారి ఆశయాలు ముందు వాళ్ళ ఆశయాల గురించి మనము తెలంగాణ అభివృద్ధి గురించి మనము ముఖ్యంగా వాళ్ళ ఆశయాల గురించి మనం పాటుపడాలని చెప్పి కోరుతూ, మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మొయినాబాద్ మండల విశ్వకర్మ సంఘం వారికి మరియు ముఖ్యంగా టీఆర్ఎస్ తరఫున వారికి కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు చెప్తూ, జై జయశంకర్, జయశంకర్ అమర్ హై, జయశంకర్ ఆశయాలు, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు